పరమేశ్వరానుగ్రహం కోసం ఎవరైనా ప్రయత్నం చేయవలసిందే. ఈ లోకంలో ఉద్భవించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేదాకా పరమేశ్వరుని అనుగ్రహం చేతనే ఈ ప్రపంచంలో నడవాల్సి ఉంటుంది. ఆయన మనం చేసుకున్నటువంటి కర్మను మన నుదుట రాసి అనుభవించమని పంపించినప్పటికీ మనం పశ్చాత్తాపంతో మనం మన కర్మ ఫలితాన్ని తెలుసుకొని దాన్ని నశింపజేసుకోవటం కోసం నిత్యము కూడా ఈశ్వర ధ్యానం, ఈశ్వర ఆరాధన, ఈశ్వరుని నిత్యము కూడా తలుచుకుంటూ ఉండడం, ఆ విధంగా చేసినట్లయితే కొంతకాలానికైనా ఆయనకి దయ కలుగుతుంది. ఆయన దయాస్వభావి. అందుచేత ఆయన్ని ఎన్ని రకాలుగానైనా తలుచుకోవచ్చు, ఏ విధంగానైనా ధ్యానించవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో మరింతగా ధ్యానముద్రతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆయన సులభ సిద్ధిని ప్రసాదిస్తాడు అని మనకు ఒక విశ్వాసం. అందుకని ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో ఒక ఛందోబద్ధమైనటువంటి నడకతో, లయబద్ధమైనటువంటి ఆరాధనతో, తపనతో ఆయన్ని ధ్యానిస్తే ఆయన మరింత సులభంగా వెంటనే మనని గమనిస్తాడు, మనం ఇంకా చూస్తాడు అని మన విశ్వాసం. అందుకోసం సంస్కృత ఛందస్సుల్లో ప్రసిద్ధమైనటువంటి అశ్వధాటి వృత్తంలో తెలుగుకి అరుదైనటువంటి ఈ ఛందస్సులో ఈశ్వర ధ్యానం చేయాలని సంకల్పించి ఆ ప్రయత్నంగా మొదలు పెడుతున్నాను. కైలాసవాస భవలీలా విలాస నట హేలా కలాప విభవా హాలాహలాభరణ కోలాహలా భుజగ మాలంబరా శశిధరా కైలాసవాస భవలీలా విలాస నట హేలా కలాప విభవా హాలాహలాహరణ కోలాహలా భుజగ మాలంబరా శశిధరా ఫాలంబకా త్రిపుర కాలంతకా మదన లీలంతకా సురనుతా శూలాయుధా ప్రమథ జాలాధిప తుహిన శైలాత్మజానుగమనా. హే పరమేశ్వర, కైలాసవాస, హాలాహలాన్ని భుజించినటువంటి వాడా, త్రిపురాసులను మట్టుబెట్టినటువంటి వాడా, నీకు జయం కలగాలి, మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నిత్యము బాధలతో ఉన్న మా వంక చూడు నాయన. వేదన్వయా విపుల నాదన్వయా సుజనమోదన్వయా స్వరమయా వేదన్వయా విపుల నాదన్వయా సుజనమోదన్వయా స్వరమయా సౌదామిని రుజుమనోదాయిని కవియశోదాయిని త్రిభువని ఔదార్య రూప గుణ సోదాహృతానుగత వాదాత్మికా త్రినయనీ పాదాల నుంటిని వినోదాలు చాలునిక ఓదార్చి చేర్చుకొనవే, ఓదార్చి చేర్చుకొనవే. వేదనాదమైనటువంటి ఓంకార స్వరూపుడువు నీవు ఓ శివ. ఓ త్రిభువన జనని త్రినయని, మీ పాదాల చెంత ఉన్నాను, చేర్చుకొనండమ్మా. బాలంబికా శివమనోలంబికా పరశివాలంకృత అరయవే కాలాత్మికా సరసలీలాత్మికా త్రిగుణ జాలాత్మికా పలుకవే కాలాత్మికా సరసలీలాత్మికా త్రిగుణ జాలాత్మకవే బరీ సరస నీలాంబరీ సకల శాకంబరీ కిరణమాలంబరీ సురజరీ ఫాలంబికా త్రిదశ హేలాంబికా హృదయ లోలాంబికా వరసుతే. ఓ బాలాంబికాదేవి, నీవు దేవగణాల చేత కీర్తింపబడుతూ ఉంటావు. కోటి కిరణాల కాంతి కలిగినటువంటి దాను తల్లి, మమ్మల్ని కాపాడవమ్మా. శ్రీశంకర అఘవినాశంకర దురితపాశంకర పురహరా
శ్రీశంకర అఘవినాశంకర దురిత పాశంకర పురహరా ఈశాతమో గుణ వినాశ పరాత్పర మహేశ శివా త్రినయనా ఈశాన్య దిక్పరిషదీశ సమస్త భువనేశ నమో భవహరా ఆశావకాశముల నీ శక్తి వైభవము రాశీకృతం బగునురా. మహాపాపాలను పాశం తగిలించి హరించేటువంటి ఓ మహాదేవా, మాలోని చీకట్లను తొలగించవయ్యా, మమ్మల్ని అనుగ్రహించవయ్యా, సదా అభయప్రదానం చేయవయ్యా. నా పాలి గాధ విని కోపాలమాని అనుతాపాల తీర్పుము శివా, పాపాల చేసి తిని శాపాల నీయకు కృపాపాలనం బొసగరా. నీ పాలి నిల్చి తిని దీపాల నుంచి తిని నా పాలి చూపు నిడరా. హే పాలికా నిగమ రూపాల కీర్తిగొని నా పాలి జాలి నిడరా. ఓ శివదేవయ్యా, నేను ఎన్నెన్నో పాపాలు చేశానయ్యా, నాకు శాపాలను ఇయ్యకుండా దయచూసి నన్ను కాపాడవయ్యా. నీ దయామృతంతో నన్ను పరిశుద్ధుణ్ణి చేయి స్వామి. పంచాక్షరీ విమల పంచామృతాలు భవ పంచాననాల గిడుచున్. పంచాక్షరీ విమల పంచామృతాలు భవ పంచాననాల గిడుచున్. పంచైక రూపము ప్రపంచము మాతనువు పంచానుభూతి గిరవవు. సంచార వృత్తి నెల సంచార బంధమున పంచత్వముంది తుదకున్. పంచాను నుండ శివ పంచానుశీల గతి నుంచేము మేను జగతిన్. పంచభూతాత్మకమైన మా దేహాలను నీలోనే కలుపుకుంటావు కదా స్వామి. మా పాపాలను కూడా హరించవయ్యా, మమ్మల్ని కాపాడు తండ్రి. మోదాత్మిక ప్రణవనాదాత్మిక రస వినోదాత్మిక శివమయీ. మోదాత్మిక ప్రణవనాదాత్మిక రస వినోదాత్మిక శివమయీ. వేదాత్మిక సరసవాదాత్మిక అభవ తాదాత్మిక మణిమయీ. హ్లాదాత్మిక కవి వినోదాత్మిక సగుణ చోదాత్మిక సురనుతా. స్వాదాత్మతత్వమున తాదాత్మ్యముందగల పూతాత్మశుద్ధి నిడవే. హే ప్రణవనాదమయ్యి, మాకు పవిత్రమైన ఆత్మశక్తిని ఇయ్యవయ్యా, సంతోషాన్ని కలిగించవమ్మా ఓ జనని. శ్రీశంకర కలుషనాశంకర సుమతి పాశంకర పురహరా. క్లేశాలపో నడచి ధీశాయి వై హృదయ కోశాన నిల్వము భవా. లేశంభుని కరుణనాశింతు నామదిని శ్రీశాంభవీ పలుకవే. ఆశంస చేయుదు భవాశీసులుందుట కాశీ నివాస వరదా. ఆశంస చేయుదు భవాశీసులుందుటకు కాశీ నివాస వరదా. హే పరమాత్మ, మా కష్టాలను అణిచిపెట్టవయ్యా, మా పైన ప్రేమ నుంచి మా హృదయకోశంలో నిలువుమయ్యా. నీ పాదమాని తిని నా పాపముందొలచి కాపాడు నన్ను జననీ. నీ పాదమాని తిని నా పాపముందొలచి కాపాడు నన్ను జననీ. ఏ పుణ్యమే నెరుగని పూజ దక్క మరి కాపుండవే త్రినయనీ. నీ పోషణం పొసగి నీ పుణ్యలోకమున దీపింపజేయగనవే. నైపుణ్యవంతునిగా నీ పంచనుంచుకొని నా పుణ్యమున్ పెనుపవే. హే తల్లి, నేను ఎటువంటి పుణ్యాలు చేయలేదమ్మా, నిన్ను పూజించటం ఒక్కటే నేను ఎరుగుదును తల్లి. నన్ను కాపాడు జగజ్జనని. నీ అనుగ్రహం ఉంటే ఈ జన్మను చాలా సుకరంగా దాటి నిన్ను చేరుకోగలుగుతాను తల్లి.
అందువల్ల నిత్యము నీ ధ్యాసలో ఉన్నటువంటి నన్ను మరచిపోకుండా కాపాడవే జగజ్జనని.